దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత 40 దినముల వరకు శిష్యులు కాగుపడుతూ మరి యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి అయిన దేవుని వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండండి శిష్యులకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందుకున్నప్పుడు మరి మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశములందంతటా మీరు నా సాక్షులుగా నిలబడతారు. మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి యేసయ్య వారికి ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆయన ఆజ్ఞ ఇచ్చిన మాదిరిగా శిష్యులు పెంతెకొస్తు పండుగ దినాన వారందరూ ఒక చోట కూర్చుండి ఉన్నప్పుడు వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న చోట అంతయు నింపివేసి అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లుగా పరలోకము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి దిగి రావడాన్ని చూస్తూ ఉన్నాము. అయితే వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి అనుగ్రహించినటువంటి వాక్శక్తి కొలది దేవుని యొక్క మరి గొప్ప కార్యములను వారు వివరిస్తూ వారికి తెలియనటువంటి అన్య భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతించారు, మహింపరిచారు, ఘనపరిచారు. హల్లెలూయా. అయితే ఆ ఆజ్ఞ అలనాడు ఆ శిష్యులకు మాత్రమే పరిమితము కాదు, కానీ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచినటువంటి మనకందరికీ అది మరి చెందుతూ ఉంటూ ఉంది. యేసయ్య ఈరోజు మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? మీరు మరి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండండి. పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందుతారు. ఎప్పుడైతే మీరు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి మారు మనస్సు పొందుతారో అప్పుడు యేసయ్య మీకు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకోవడానికి మీరు ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో నిలిచి ఉండండి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మరి నీవు నేను ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని నింపి ఈ భూదిగంతముల మట్టుకు ఆయన సాక్షులుగా ఉండటానికి యేసయ్య మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆ శక్తిని పొందుకుంటావో మరి ఏ విధంగా నీవు ఆ దేవుని పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఆయన శక్తిని గుర్తించగలవు అంటే ప్రియులారా, మరి పెంతెకొస్తు పండుగ దినాన ఆ జరిగినటువంటి ఆ సంఘటనను మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. మరి అంతవరకు శిష్యులు యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత వారెంతో భయస్థులుగా ఆందోళనతో జీవిస్తూ ఉన్నటువంటి వారు. అయితే ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత, పరలోకము నుండి పరిశుద్ధాత్మ వారిపైన కృమ్మరించబడిన తర్వాత జరిగిన మొట్టమొదటి సంఘటన ఏమిటి అంటే ప్రియులారా, వారు బలంగా ధైర్యంగా క్రీస్తు ప్రభుల వారి సాక్షులుగా వారు నిలబడ్డారు. హల్లెలూయా. చూద్దాం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనంలో, అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లా నేను ధైర్యంగా మాట్లాడుతున్నాడు పేతురు. అంత మటుకు వారందరూ భయంగా మరి యేసయ్య పునరుత్థానుడైన తర్వాత మరి వారు ఎంతో భయంగా జీవిస్తున్నటువంటి వారు. కానీ ఆ పెంతెకొస్తు పండుగ దినం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. క్రీస్తు ప్రభుల వారి సాక్షులుగా వారు నిలబడటానికి పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా, పరిశుద్ధాత్మని శక్తి పొందుకొనట ద్వారా వారు యేసు క్రీస్తుల వారి కొరకు ధైర్యంగా సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. హల్లెలూయా. పేతురు నిలబడి బిగ్గరగా అరుస్తున్నాడు, బిగ్గరగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినండి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కాదు, వీరు పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడు. ధైర్యంగా క్రీస్తు ప్రభుల వారి సాక్షిగా నిలబడుతూ ఉన్నాడు. అదే విషయాన్ని పౌలు మరి బర్నబాలు అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో కూడా మనం ఈ మాటలు చూడగలుగుతూ ఉన్నాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం
ఆ యొక్క సమాజ మందిరంలో, యెరూషలేములో ఉన్నటువంటి సమాజ మందిరంలో మరి యూదా మత ప్రవిష్టులతో మరి పౌలు బర్నబాలు ధైర్యంగా క్రీస్తు ప్రభుల వారిని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఇదిగో సమాజ మందిరములలో వారు లేచిన తర్వాత అనేకులు యూదులు, భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులు పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, హల్లెలూయ, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెలుచున్నాం. ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. మొట్టమొదటిగా వారిలో ధైర్యము, వారిలో శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నింపబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నేను పరిశుద్ధాత్మని అభిషేకాన్ని పొందుకుంటామో మొట్టమొదటిగా ధైర్యంగా నీవు నేను వాక్యాన్ని బోధిస్తాం. ధైర్యంగా క్రీస్తు ప్రభుల వారి సాక్షులుగా నిలబడతాం. రెండవది ప్రియులరా, పరిశుద్ధాత్మ చేత నీవు నేను నింపబడితే మన హృదయంలో మరి దేవుని వాక్యమును గురించినటువంటి వివేచన మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినాన జరిగినటువంటి సంఘటన మనం గమనిస్తే వెంటనే పేతురు భక్తుడు నిలబడి ఆ ప్రవక్తల ద్వారా పలికిన వాక్యములన్నిటినీ మరి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలను వారికి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది ద డిసర్న్మెంట్ ఆఫ్ ద స్పిరిట్, ద డిసర్న్మెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును దేవుని ఆత్మచేత పరిశీలించి మరి తెలుసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నీవు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుని వాక్యమును మరి వివేచన సరిగా చేయగలము. ఎందుకంటే ఆ వాక్యమైన క్రీస్తు ప్రభుల వారిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెల్లగా ప్రత్యక్షపరుస్తాడు, బయలుపరుస్తాడు. హల్లెలూయా. మరి ఇక్కడ అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో చూస్తే అక్కడ మరి ఇదిగో ఓ యూదా జనాంగమా, ఇశ్రాయేలు ప్రజలారా, మీ యొద్దకు క్రీస్తు ప్రభుల వారు పంపబడ్డాడు, మీ యొద్దకు మెస్సియా పంపబడ్డాడు, మీ యొద్దకు దేవుని వాక్యం పంపబడింది, మీరైతే దాన్ని నిరాకరిస్తున్నారు. కాబట్టి ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్తున్నామనేటువంటి ప్రవచనము, యెషయా ద్వారా పలకబడిన ప్రవచనము, హోషేయా ద్వారా పలకబడిన ప్రవచనము, అనేక ప్రవక్తల ద్వారా తెలుపబడిన ప్రవచనాన్ని ఇక్కడ పౌలు బర్నబాలు వారికి ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ఇదంతా పరిశుద్ధాత్మ చేత వారు నింపబడుట చేత, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని వారు పొందుకున్నట చేత వారు దేవుని వాక్యాన్ని సరిగా వివేచించడానికి శక్తిని పొందుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. మొదటిదిగా వారు ధైర్యమును, శక్తిని పొందుకున్నారు. రెండవదిగా దేవుని వాక్యాన్ని మరి బోధించటానికి వివేచన శక్తిని పొందుకున్నారు. దేవుని ప్రవచనములను గ్రహించడానికి, దేవుని ప్రణాళికలను, దేవుని రక్షణ మార్గమును, దేవుని రక్షణ ప్రణాళికను మరి తెలుసుకోవడానికి ప్రత్యక్షతను, వివేచను వారికి అనుగ్రహించబడింది. ఇక మూడవదిగా ఆ అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 52వ వచనంలో శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. హల్లెలూయా. అనగా వారి హృదయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆత్మ ఫలము వారి హృదయంలో, వారి జీవితంలో కనబడుతుంది. ఏమిటి ఆ ఆత్మ ఫలము అంటే? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనకు అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. మరి ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారు విశ్వాసంలో బలంగా బోధిస్తూ ఉన్నారు, విశ్వాసంలో ధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు, శాంతము కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, సమాధానంతో ముందుకు సాగుతూ ఉన్నారు. వారిలో ఆనందము
మరి చెప్పనశక్యము మహిమాయుక్తమైనటువంటి ఆనందము చేత వారు నింపబడ్డారు. హల్లెలూయా. మరి నశించిపోతున్నటువంటి ఆత్మల ఎడల వారు భారము కలిగి, ప్రేమ కలిగి దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, నీ హృదయంలో ఈ కార్యములన్నీ జరగాలి. నీవు బలంగా దేవుని సాక్షిగా నిలబడాలి. నీవు దేవుని ప్రవచనములను, దేవుని వాక్యమును వివేచింపగల శక్తిని నీవు పొందుకోవాలి. ఆత్మఫలము నీవు పొందుకోవాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి. అయితే నింపబడాలని నీవు ఆశపడుతున్నావా? యేసయ్య ఆజ్ఞకు విధేయత చూపినట్లయితే, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నట్లయితే తప్పకుండా మరి ఆయన తన పరిశుద్ధాత్మ శక్తిని, అనుభవాన్ని, ప్రత్యక్షతను, దింపుదలను మనందరికీ దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే అగ్నిచేతను, పరిశుద్ధాత్మ చేతను, ఆయన వాగ్దానం చేసిన బాప్తిస్మము మనమందరం పొందుకొని ఆయన సాక్షులుగా ఈ భూలోకంలో నిలబడదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మము అగ్నిచేత, పరలోకపు మీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిచేతను, పరిశుద్ధాత్మ శక్తి చేతను మేమందరం బాప్తిస్మం పొందుకొని దేవా ఆత్మఫలము ఫలించలాగున మీ కొరకు బలమైన సాక్షులముగా, నమ్మకమైన సాక్షులముగా దేవుని దేవా మీ వాక్యమును, మీ ప్రవచనములను, మీ ప్రణాళికలను, మీ ప్రేమను సరిగా వివేచించి ఈ లోకంలో అనేకులకు వెలుగునిచ్చే సాధనములుగా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరచమని వేడుకుంటున్నాము. కనికరముగల మా తండ్రి, ప్రత్యేకంగా ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. దేవా మీకు స్తోత్రాలు. అయ్యా దుఃఖంలో, వేదనలో కృంగి ఉన్నటువంటి బిడ్డలను లేవనెత్తండి. క్రీస్తు ప్రభుల వారి అనుగ్రహించేటటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డను నింపి నిలబెట్టమని వేడుకుంటున్నాం. అయ్యా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను, ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మా యవ్వన బిడ్డల చుట్టూ మీ యొక్క పరిశుద్ధ అగ్నిని కంచె వేసి కావలించమని వేడుకుంటున్నాం. ఆ బిడ్డలు నడవలసిన మార్గంలో వారికి బోధించండి. పరిశుద్ధాత్మ వివేచన బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఉన్న మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.